హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది ఈ సంస్థ అనేది. మనకి ఏంటంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మనకి పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో మనకి పోస్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది BEL వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ కెరియర్స్ చూసుకోవచ్చు. కెరియర్స్లో జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఎలా వస్తుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అని అండర్స్టూడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ సెర్చ్ జాబ్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని కింద చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మచిలీపట్నం యూనిట్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. మనకు పోస్టింగ్ కూడా మచిలీపట్నం యూనిట్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి లింక్ ఇచ్చారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పేమెంట్ చేసుకోవడానికి అంటే అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి కూడా లింక్ ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 21 ఫిబ్రవరి 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఎట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా మీకు ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు ఎలా ఫోన్ చేయాలి ఏంటని చూసుకొని నాకు ఫోన్ చేశారనుకోండి, నేను మీ కాల్ లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి BEL మచిలీపట్నం నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా ఇలాంటి నోటిఫికేషన్లు అనేవి చాలా అయితే మీకోసం చేస్తాను. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 జనవరి 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 21 ఫిబ్రవరి 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏమీ అవసరం లేదు. అలాగే రిటన్ టెస్ట్ ఎప్పుడు పెడతారు అంటే మనకి 16 మార్చ్ 2025 అయితే కండక్ట్ చేస్తారండి. ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ మాత్రం ఏమీ ఉండదు. ఓకేనా. ఇక్కడ ఏమైనా టెక్నికల్ హెల్ప్ ఏమైనా కావాలంటే మీరు ఈమెయిల్ ఐడీస్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. మనకి మచిలీపట్నం యూనిట్ పర్మనెంట్ బేస్డ్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పర్మనెంట్ బేస్డ్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ కావు. ఇది మనకి డైరెక్ట్గా ఇచ్చేసారన్నమాట. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ రోల్స్ అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ HR కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ చేసిన వాళ్ళు కానీ, BBA చేసిన వాళ్ళు కానీ, లేదా BBM చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. డిగ్రీలో బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BBA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BBM చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారు. మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్టర్నల్గా మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. కంప్యూటర్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకటే పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి అప్లై చేయడం మానేకండి. అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 21,500 నుంచి 82,000 వరకు ఇనీషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ మీరు ఇక్కడ చూసుకోండి. C2C ఎంత వస్తుంది సంవత్సరానికి 6,000 తక్కువ 6,00,000 వస్తుంది. అంటే 5,94,000 వస్తుందన్నమాట మీకు సంవత్సరానికి. అలాగే డివైడ్ చేసుకున్నట్టయితే మీకు 50,000 వరకు వస్తుందండి నెలకు వచ్చేసి. అలాగే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1 జనవరి 2025కి మీకు ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. జనరల్, OBC, SC, ST, EWS వాళ్ళకి 28 ఇయర్స్ అండి. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే PWBD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే 38 ఇయర్స్ వరకు PWBD క్యాండిడేట్స్ అయితే
అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ ఇక్కడ పైది ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో అక్కడే ఇది కూడా సేమ్‌గా ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అంటే మీ ఫైనల్ ఎగ్జామినేషన్ మాట. ఏదైతే మీ డిగ్రీలో బీకామ్, బీబీఏ, బీబీఎం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు 60% అగ్రిగేషన్ మార్క్స్ అయితే ఉండాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 50% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్‌పీరియన్స్ నిల్ అండి. మనకి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అడగలేదు. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ దేనికో కూడా అవసరం లేదు. ఒకవేళ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? మీకు అడిషనల్ బెనిఫిట్‌గా ఉంటుంది. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2.6 పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఈస్ మ్యాండేటరీ. మీరు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో కంపల్సరీగా రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. వేరే స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే లేదు. ఓకేనా? మీరు ఎవరైనా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో రిజిస్టర్ అవ్వకపోతే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా మీరు వెళ్లి రిజిస్టర్ చేసుకోండి. ఒక 2 వీక్స్‌లో మీకు నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏమి ఉండదండి. 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అందులో మీకు మెంటల్ ఎబిలిటీ అని, యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట 50 క్వెషన్స్. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మనకి టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ అని ఉంటుందన్నమాట. టోటల్‌గా 100 క్వెషన్స్ వస్తాయి. టోటల్‌గా మనం ఇక్కడ 50 ప్లస్ 100 ఈక్వల్ టు 150 క్వెషన్స్ అయితే అడుగుతారన్నమాట. మీకు డిగ్రీ లెవెల్‌లో ఉంటుంది. అంటే హార్డ్‌గానే ఉంటుంది పేపర్ అనేది చూసుకోండి. అండ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 35% ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సెపరేట్‌లీ. అంటే పార్ట్ 1లో 35% మార్క్స్ తెచ్చుకోవాలి. పార్ట్ 2లో మనం 35% మార్క్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 30% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. పార్ట్ 1లో 30, పార్ట్ 2లో 30. ఓకేనా? ఆ విధంగా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పే అలవెన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిందే. మీకు బేసిక్ సాలరీ 21,500 ఇస్తారు. దాంతో పాటుగా డీఏ అని, హెచ్ఆర్ఏ అని, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి, పెన్షన్ గ్రాట్యుటీ అని, గ్రూప్ ఇన్సూరెన్స్ అని. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ మాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. అప్లికేషన్ ఫీస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ₹295 అనేది అప్లికేషన్ ఫీస్. 250 ప్లస్ 18% జీఎస్టీ మాట. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీస్ అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అప్లికేషన్ ఫీస్ ఒకసారి పే చేస్తే మీకు రీఫండ్ అనేది ఉండదు. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మీకు ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పే చేయొచ్చు. అది కూడా మీకు అట్ దిస్ ఫైనల్ ఆఫ్ ది వీడియో మీకు ఎలా పే చేయాలి ఏంటో కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. అది కూడా నేను వీడియోలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో అయ్యాక. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకునేసి ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అండి ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ఓసీ అవసరం లేదు గానీ వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత రిజైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇస్తారన్నమాట. ఆ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఎవరైతే దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి స్లీపర్ క్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుందండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే కాంటాక్ట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ గాని, కాల్ లెటర్స్ గాని ఏవైనా సరే. ఓకేనా? నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్. మల్టిపుల్ అప్లికేషన్స్ అని పెట్టకూడదు. ఉన్నది ఒకటే పోస్టు, ఒకటే క్యాడర్ కాబట్టి మీరు ఇంకో డిఫరెంట్ మెయిల్ ఐడీ, డిఫరెంట్ మొబైల్ నంబర్ యూజ్ చేసి అలాగ 2, 3 అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ అండ్ ఏదైతే మీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయో డిగ్రీ ఆల్ సెమిస్టరీ వైస్‌గా మీకు వచ్చే సర్టిఫికేట్ అలాగే ఫైనల్‌గా వచ్చే సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్‌పోర్ట్ గాని లేదంటే ఓటర్ ఐడీ గాని. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ అప్లికేబుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరు పే చేసిన అప్లికేషన్ చాలానా రిసిప్ట్ కూడా మీరైతే పే చేయాలి. ఈ డేట్స్ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీకు 31 జనవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు మీకైతే టైం ఉంటుంది. ఈ డేట్స్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన అప్లికేషన్ ఫీజు అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటదో చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి డైరెక్ట్‌గా మీకు రీడైరెక్ట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? మీరు ఎస్‌బీఐ కలెక్ట్ ఓపెన్ చేసి పబ్లిక్ అండర్ సెక్టార్స్‌లోకి వెళ్లి ఆ ప్రాసెస్ అంతా చేయకండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఇలా వస్తుంది. ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ మచిలీపట్నం అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేమ్ ఏదైతే మీరు అప్లికేషన్‌లో ఇస్తున్నారో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ.
అప్లికేషన్ ఫీజు ఇక్కడ డిఫాల్ట్‌గానే వస్తుంది. రూ. 295 ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆర్గనైజేషన్ ఇండివిడ్యువల్ అని ఉంది కదా, అది ఇండివిడ్యువల్ ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్, ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఇక్కడ మనకి సెకండ్ లింక్ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. బెటర్ టు అప్లై ఇన్ పీసీ ఆర్ ల్యాప్టాప్. ఓకేనా. లేదనుకుంటే మీ మొబైల్ ఫోన్లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్ అనేది పెట్టుకోండి. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. బ్రౌజింగ్ అనేది కొద్దిగా స్లోగానే ఉంటుంది, సర్వర్ బిజీ వల్ల మీరేం కంగారు పడకండి. లింక్ ఓపెన్ తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని. ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మీరు ఆల్రెడీ ఎప్పుడు బెల్కి అప్లై చేయకపోతే దాని మీద క్లిక్ చేయాలి ఫస్ట్ లింక్ మీద. లేదా ఆల్రెడీ మీరు ఎప్పుడైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫ్రెష్ క్యాండిడేట్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు ఏదైతే మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తారు. సేమ్ ఈ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంటే ఒకటే పోస్ట్ ఉంటుంది. ఓకేనా. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ @gmail.com అయితే జీమెయిల్ ఇస్తారు, లేదా యాహూ అయితే యాహూ ఇస్తారన్నమాట. ఓకేనా. అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ ఎస్ మీద టిక్ చేసుకోండి. టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అది వెరిఫై చేసుకున్నట్టయితే మీ మెయిల్ ఐడి అండ్ మీరు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారో అదే పాస్వర్డ్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇంతేనండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.